కానీ నేను ఎక్కడో విన్నా ఎన్టీఆర్ గారితో కూడా ఏదో సమ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఆర్ సంథింగ్ ఏదో ఉంది అని చెప్పి అని. మీరు బాగా స్టాక్ చేశారు. చెయ్యాలండి. సో యా, నేను చాలా పెద్ద జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ అండి ఫస్ట్. ఇంకోటి ఏంటంటే, సో జూనియర్ ఎన్టీఆర్ గారు చిన్నప్పుడు మా ఇంటికి ఒక 2 lanes పక్కనే ఉండేవాళ్ళు. ఇక్కడ హైదరాబాద్లో మేమున్న ఇంటికి 2 lanes పక్కనే జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండేవాళ్ళు అనమాట. సో అప్పుడు నాకు చిన్నప్పుడు తెలిసేది కాదు. కొద్ది రోజుల తర్వాత మా నాన్న చెప్పేవాళ్ళు ఇలాగ జూనియర్ ఎన్టీఆర్ ఉన్నారు అంటే. నేను స్కూల్లో చిన్నప్పుడు ఉన్నప్పుడు ఎన్టీఆర్ అంటే మనకు గుర్తొచ్చేది పెద్ద ఎన్టీఆర్ గారు గుర్తొస్తారు. సో ఎన్టీఆర్ అనగానే అప్పుడు బాలరామాయణం అవన్నీ ఫిల్మ్స్ వచ్చాయి కదా, అప్పుడు అలా బాలరామాయణం చేసిన జూనియర్ ఎన్టీఆర్ ఇక్కడే ఉంటారు అంటే నాకు తెలిసేది కాదు. ఓకే, తర్వాత మీ ఏజ్ ఎంత ఉండొచ్చు అంటే 2-3 years చిన్నప్పుడు, చాలా స్కూల్ అప్పుడు జాయిన్ అవ్వలేదు అనుకుంటా, చాలా వేగ్ మెమరీ. సో అలాగా చెప్పేవాళ్ళు. తర్వాత నిన్ను చూడాలని ఫిల్మ్ వచ్చినప్పుడు అలాగా. సో బేసిక్గా మా ఇంటి దగ్గర ఒక పార్క్ ఉండేది, అక్కడికి వాక్కి తీసుకొచ్చేవాళ్ళు వాళ్ళ మదర్. జూనియర్ ఎన్టీఆర్ సార్ అలా వెళ్ళేవాళ్ళు. వెళ్తున్నప్పుడు నేను కూడా చూసి మాట్లాడేదాన్ని ఎన్టీఆర్ గారితో. మా నానమ్మ చెప్పారు. సో మా నానమ్మ తాతయ్య అలా తీసుకెళ్ళినప్పుడు ఎన్టీఆర్ గారు ఫస్ట్ ఫిల్మ్ నేను చూడాలని రిలీజ్ అయినప్పుడు అలా చూసి హ్యాండ్ షేక్ ఇచ్చి మాట్లాడేదాన్నట. నాకు అసలు గుర్తులేదు. సో అలా ఉండేది. అండ్ ఆ ఏరియాలో వచ్చేసి ఎన్టీఆర్ గారికి ఒక అసోసియేషన్, ఫ్యాన్స్ అసోసియేషన్ ఉండేది ఒకటి అప్పట్లో స్టార్టింగ్లోనే. ఫస్ట్ ఫిల్మ్ రిలీజ్ అయిన దగ్గర నుండి ఆయనకి మెల్లమెల్లగా ఇంకా సీనియర్ ఎన్టీఆర్ గారి మనోడు అన్నట్టు స్టార్ట్ అయ్యి చాలా మంచి ఫ్యాన్స్ ఉండేవాళ్ళు. ఇంకా అప్పుడు సింహాద్రి, సాంబా ఇలాగా ఒక రేంజ్లో ఫిల్మ్స్ వచ్చాయి కదా, మాకు టికెట్స్ ఫ్రీగా వచ్చేవి. సో అసోసియేషన్లో తెలిసిన ఒక ఆయన, మా నాన్నకు ఫ్రెండ్ ఉండేవాళ్ళు. సో టికెట్స్ అన్నీ చాలా ఫ్రీగా వచ్చేవి అనమాట. అలా వెళ్ళిపోయి థియేటర్లో కూర్చొని చూసేవాళ్ళము. అండ్ నేనైతే సైకిల్ వేసుకుని జూనియర్ ఎన్టీఆర్ గారి ఇంటి దగ్గరికి వెళ్ళి ఆగి చూసేదాన్ని, ఎప్పుడన్నా బయటకు వస్తే చూద్దాము ఎలా ఉంటారో అన్నట్టు. సో అలా వెళ్ళేదాన్ని. లేదండి, ఒక్కసారిగా అనిపించారు. ఎప్పుడంటే రాఖీ ఫిల్మ్ హిట్ అయిన తర్వాత ఐ థింక్ అప్పుడు బయటకు వచ్చి ఫ్యాన్స్ అందరికి ఇలా హాయ్ చెప్పగానే నేను కూడా ఎన్టీఆర్ అన్నట్టు నేను వెళ్ళి అరిచేదాన్ని అనమాట. సో అలా ఉండేది. ప్లస్ ఆయన ఏదన్నా ఒక స్పోర్ట్స్ బైక్, బేసిక్గా అప్పట్లో స్పోర్ట్స్ బైక్స్ చాలా తక్కువ. సో ఏదన్నా ఒక స్పోర్ట్స్ బైక్ ఇంటి దగ్గర నుండి సౌండ్ వెళ్ళింది అంటే అది జూనియర్ ఎన్టీఆర్ గారు. అంటే హెల్మెట్ మొత్తం పెట్టేసుకునే వాళ్ళు, తెలిసేది కాదు. నేను ఇంకా అలా బాల్కనీలోకి పరిగెట్టుకుని వెళ్ళి మరి చూసేదాన్ని, అరే ఎన్టీఆర్ వచ్చారా అని చెప్పేసి అలా ఎగ్జైటెడ్గా వెళ్ళేదాన్ని అలాగా. సో బేసిక్గా 2017లో ఒకసారి నాకు తెలిసిన వాళ్ళ ద్వారా నేను జైలోక్ ఉషా సెట్కి వెళ్ళాను. ఒకసారి ఆ లొకేషన్కి వెళ్ళి ఒకసారి ఇలాగా జూనియర్ ఎన్టీఆర్ గారు ఉన్నారంటే సరే ఒకసారి కలుస్తానని చెప్పేసి తెలిసిన వాళ్ళతో వెళ్తే సార్ అక్కడ కూర్చుని ఉన్నారు. కూర్చోగానే ఇంకా అయిపోయింది అటెన్షన్, మాటలు రావట్లేదు నాకు. జూనియర్ ఎన్టీఆర్ గారిని చూసి మాటలు రావట్లేదు. ఆయన చాలా స్వీట్గా వచ్చి హాయ్ అమ్మా ఎలా ఉన్నారు అది ఇది అనగానే అప్పుడు నేను చెప్పాను. అప్పటికి ఇంకా నేను ఫిల్మ్స్లోకి రాకపోతే ఇలాగా నేను వర్క్ చేస్తున్నాను. సో చెప్పాను అనమాట, ఇలాగా ఇన్ఫోసిస్లో చేస్తున్నానండి, కాకపోతే నాకు ఫిల్మ్స్లోకి రావాలని బేసిక్గా ఇన్స్పిరేషన్ మీరే. అవునా అంటే చెప్పాను, ఇలా మా ఏరియాలోనే ఉండేవాళ్ళు సార్ మీరు చిన్నప్పుడు, అలాగా నేను ఒకసారి కలిసాను కూడా అట అని చెప్పేసి ఇలా షేర్ చేసుకోగానే ఆయన ఫుల్ ఎగ్జైట్ అయ్యి అవునా నైస్ మంచిగా ప్లాన్ చేశారు, ఆల్ ది బెస్ట్ అని చెప్పారు. అయిపోయింది, నిద్ర లేదు. నిద్రపోలేదా ఆ రోజు? అసలు చాలా ఎగ్జైట్ అయిపోయాను అనమాట. అంటే చిన్నప్పుడు ఎప్పుడో గుర్తులేనప్పుడు కలిశాను, తర్వాత అలా చూసేసరికి ఆరా హీ హ్యాస్, అంటే మనకి కొన్ని మీటర్ల నుండి తెలిసిపోద్ది హీ హ్యాస్ సర్టెన్ ఆరా, ఒక పర్సన్ ఉన్నారు అక్కడ, సమ్ ఎనర్జీ ఉంది, ఆ వైబ్ ఉంది అనేది ఒక డిస్టెన్స్ నుండి తెలిసిపోద్ది మనకి ఆయనది. కానీ అసలు RRRకి ఆస్కర్ వచ్చినప్పుడు అంటే మా ఏరియాలో చూసిన ఒక పర్సన్ అంటే జూనియర్ ఎన్టీఆర్ లాంటి వాళ్ళు ఆస్కర్ లెవెల్కి వెళ్ళారంటే ఒక రకమైన ఇన్స్పిరేషన్ వచ్చింది అసలు. అది అప్పుడు గుర్తుపెట్టుకున్నాను, అంటే చిన్నప్పుడు ఏం చేశారు మీరు కలిసిన ఇవన్నీ ఎంత గుర్తు చేసుకున్నా గుర్తు రావట్లేదు. బట్ నేను ఒక ఇమాజినరీ విజువల్ వేసుకున్నాను నేను ఎలా కలిసి ఉంటాను అని చెప్పి. బట్ మా నాన్నమ్మ షీ కీప్స్ టెల్లింగ్ మీ, మా నాన్న చెప్పేవాళ్ళు ఇలాగా. సో మా ఏరియాలో జూనియర్ ఎన్టీఆర్ గారు ఉండేవాళ్ళని. బట్ యా, ఆస్కర్ విన్ అయిన తర్వాత అయితే చాలా ప్రౌడ్గా ఫీల్ అయ్యామంటే ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు. హీ టుక్ ఇండియా మొత్తం, అసలు ఇండియా పేరే తీసుకెళ్ళినట్టు కదా. అసలు జపాన్లో అయితే తెలుగు భాష నేర్చుకుని మాట్లాడుతున్నారు కొంతమంది, ఒక బుక్స్ పబ్లిష్ చేసేస్తున్నారు జస్ట్ బికాస్ ఆఫ్ జూనియర్ ఎన్టీఆర్ గారు. అండ్ ఆయన తెలుగు మాట్లాడినట్టు, ఆయన తెలుగు ఏ దేశానికి వెళ్ళినా ఆయన తెలుగుని అలా తీసుకెళ్ళిపోతున్నారు ఆయనతో పాటు. బట్ ఆ ఎక్స్పీరియన్స్ అయితే
వండర్ఫుల్ మెమరీ ఫర్ యూ అయితే లైఫ్ టైం. మర్చిపోలేను, లైఫ్ టైం అలా గుర్తుండిపోతుంది. ఐ మెట్ జూనియర్ ఎన్టీఆర్ గారు అనేది, యా అది, యా ఐ కాంట్ ఫర్గెట్ ఇట్.